ప్రాక్టికల్గా చెప్తున్నా. ప్రాక్టికల్గా మనం దేన్ని అంటున్నామని చెప్పి. సనాతన ధర్మం అంటే అఘోరా ఒక్కడే రాడు, వైష్ణవులు ఒక్కడే రాడు, వెజ్ నాన్ వెజ్ ఒక్కడే రాడు, అందరు వస్తారు దీంట్లో. సమస్త పరంపరలు, సమస్త గురువులు ఎవరైతే వదిలేసిపోయిన వర్క్ అంతా కూడా సనాతన ధర్మం కింద వస్తుంది. సో ఫస్ట్ మొత్తం హిందువులే ఉండేనా, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఉండేనా? అంటే నేను చిన్నోనే, నాకు తెలియదు కదా. అంటే మీరు అఘోరా పరంపరలో మీరు గురువు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు హిందూ ధర్మం అంటే మనం అనుకుంటున్నట్టు ఒక మతం కాదు, ఇప్పుడు ఒక మతం అయిపోయింది అది. పూర్వం చూసుకున్నట్టయితే ఇప్పుడు అఘోరా ఉంది, ఇదే ఒక సపరేట్ మతం. ఇప్పుడు వైష్ణవులు ఉన్నారు, ప్యూర్ వెజ్ ఉంటారు, వాళ్ళది ఒక సపరేట్ మతం. ఇప్పుడు నాగబాబాలు ఉంటారు, వాళ్ళది ఒక సపరేట్ మతం. బుద్ధిస్టులు వాళ్ళొక సపరేట్ మతం. అట్లా అందరి రకరకాల మతాలు. ఒక్కరికి వాళ్ళు ఉండే చేసే పనులు, వాళ్ళు గడిపే లైఫ్ స్టైల్ కావచ్చు, వేరే వాళ్ళకి అసలు సింకే ఉండదు. ఇప్పుడు ఈ వేరేటి ఎక్కువైపోయేసరికి ఇది హిందూ మతం అని చెప్పి అంటారు. కానీ హిందూ మతం అనేది ఇట్స్ ఎ వెరీ మెచ్యూర్డ్, వెరీ ఎవాల్వింగ్ రిలీజన్. ప్రతి ఒక్క మతంని యాక్సెప్ట్ చేస్తుంది హిందూ మతం. హిందూ మతం ఏంది, ప్రతి దాంట్లో సైన్స్ని చూస్తుంది. అందుకొరకు మీరు వేరే కంట్రీస్లల్లో వేరే మతం పెరగదు, కానీ హిందూ ధర్మం ఉన్న ఇండియాలో వేరే మతాలకు కూడా పెరుగుతాయి. ముస్లిం పాపులేషన్ ఇక్కడ పెరుగుతుంది, క్రిస్టియన్ పాపులేషన్ పెరుగుతుంది, బుద్ధిస్ట్లా పెరుగుతారు, జైన్సా పెరుగుతుంది, అందరు పెరుగుతారు. అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది హిందూ మతం అన్నది. కానీ వేరే రిలీజన్స్ అంటే ఇక్కడున్న ఐడియాలజీకి అక్కడున్న ఐడియాలజీ డిఫరెన్స్ ఏంటంటే, వేరే రిలీజన్స్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్రొఫార్మా ఉంటుంది. ఈ ఫిక్స్డ్ స్టేట్లో ఉంటేనే అది స్పిరిచువాలిటీ, లేకపోతే అది కాదు, దీన్ని తీసేయాలి, అంతరింపజేయాలి అన్నట్టుగా ఉంటాయి. తెలియక, వాళ్ళకు కూడా తెలియక, అందరు కాదు, కొందరు. మన దాంట్లో ఎట్లుంటుందంటే ఇదొక సైన్స్, దీనికి ఎన్నో ఇప్పుడు మైక్ ఉంది, ఇది ఒకటే అడ్వాన్స్డ్ మైక్ కాదు కదా, రేపటి రోజు ఇంకా అడ్వాన్స్డ్ మైక్ వస్తుంది, దీని ముందు కూడా ఇంకొక మైక్ ఉంటుండే, దీన్ని ఎన్నో విధాలుగా చేయొచ్చు అన్న అది మనకు ఉంటుంది. కాబట్టి హిందూ ధర్మం అనేది ఒక గొప్ప